గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వాళ్ళు ఏమంటారంటే ఇంట్లో మమ్మీ పెంచుతుంది కాబట్టి అమ్మ చెప్పి నేర్పాలి అది యాక్చువల్లీ నేర్పుతారు, నేర్చుకోకపోతే ఇంకేం చేస్తాం. ఇప్పుడు నేను కూడా విక్టిమ్ కార్డ్ ప్లే చేయాలని కాదు. ఇంకోటి నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే టైమ్స్ హ్యావ్ చేంజ్డ్. అప్పుడు నేను ఒకవేళ చెప్పుంటే కదా, అప్పుడే రిలీజ్ అయింది నా ఫిలిం, ఒకవేళ అప్పుడు చెప్పుంటే వచ్చిందిలే విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తుంది, వచ్చింది ఇంకో ఫెమినిస్ట్, ఇలా మాట్లాడతారు. సో అందుకే మాట్లాడలేదు అప్పుడు నేను, అంతే. యా, బట్ ప్రాబ్లం ఏంటంటే మీరు ఎంత లైట్ తీసుకున్నా కూడా డీప్ సబ్ కాన్షియస్ మైండ్లో ఇవి ఉండిపోతాయి. ఇవి చిన్నవన్నీ ఇవన్నీ నెగిటివ్ ట్రామాస్ లెక్క చిన్న ఉండిపోతాయి. గుర్తొచ్చినప్పుడు దరిద్రంగా అనిపించిన కొంచెం అవును ఉంటది. వాట్ ఇఫ్ ఇప్పుడు వాడు మీకు దొరికాడు అనుకోండి, మీకు దొరికాడు, మీకు మొత్తం సపోర్ట్ ఉంది, వెనకాల ఉన్న వాళ్ళందరూ మేమే, మీ గ్యాంగ్ ఉంది వెనకాల, దొరికాడు ఆడు సింగిల్గా, ఏం చేస్తారు? నేనా యాక్చువల్లీ ఎప్పుడు అనుకోలేదు, నేను వదిలేస్తాను యాక్చువల్లీ. అంటే ఇప్పుడు నిజంగా దొరికాడు అంటే ఏమో మేబీ జస్ట్ మాట్లాడతానేమో, అంటే నీ బాధ ఏంది, ఎందుకు, వై, మేబీ అతని ట్రామా వల్ల అలా, ఐ డోంట్ నో వై డిడ్ దాట్, బట్ డెఫినెట్లీ రీజన్ అడుగుతాను, సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. వెళ్ళి ఇలా కొట్టేసి రక్కేసి అలా, ఐఎమ్ నాట్ ఫర్ వైలెన్స్ ఆర్ సంథింగ్, బట్ యా డెఫినెట్లీ మాట్లాడతాను, అసలు అతని ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటాను. అంటే ఇప్పుడు నేను ఎందుకు కొంచెం అన్నానంటే, నాకు కొంచెం ఏమనిపించింది అంటే లాస్ట్ టైం కూడా అదే అనిపించింది, ఎవరు వీళ్ళ సైడ్ ఎందుకు మాట్లాడట్లేదు. ఇప్పుడు మీకు ఈవెన్ లా అయినా కూడా, ధర్మం అయినా, ఎవరు ఏ రిలీజియన్ అయినా కూడా చెప్పేది ఏంటంటే ఉమెన్ కన్సెంట్ ఉంటే వేరు. ఎవరో తెలియకుండా ఒక అమ్మాయిని డైరెక్ట్ వెళ్ళి చేతేసి తెలియకుండా గుంపులో తెలియట్లేదులే, అదో ఆనందం. నేను తప్పు చేశానని గుంపులో ఎవరికి తెలియదు, బట్ అక్కడ ఆడపిల్ల బాధపడుతుంది. ఇప్పుడు చెట్టుకి మామిడికాయలు కోసుకోవడం ఇవన్నీ ఏదో సరదా ఉంటాయి చిన్న చిన్నవి, వీటితో కంపేర్ చేసుకుంటే ఒక మనిషి అక్కడ సఫర్ అవుతుంది. ఇంతమంది చేతులు వేస్తే ఎంత సఫర్ అవుతుంది. ఇప్పుడు నిధి అగర్వాల్ గారిది విషయంలో ఎవరు ఈ టాపిక్ మాట్లాడలేదు, నాకు అప్పుడు బాధేసింది. అందరూ వస్త్రాధారణ మీదకి వెళ్ళిపోయింది కంప్లీట్. శివాజీ గారు వర్సెస్ అనసూయ గారు ఇలా అయిపోయింది, ఇది అయిపోయింది. కొంతమంది ఫెమినిస్టులని, ఈయనేమో కరెక్ట్ చెప్పిన లేడీస్ సరిగ్గా తీసుకోలేదని కొంతమంది సపోర్ట్ చేస్తూ ఇలా అయింది. కానీ వాళ్ళ సైడ్ ఎవరు మాట్లాడలేదు అసలు, అది మిస్ అయింది. యాక్చువల్లీ ఆ రోజు నేను మొత్తం కవర్డ్ ఉండే, అయినా అయింది. సో అప్పుడు ఇంకా కోపం వేస్తుంది తెలుసా. నేను అన్నీ కరెక్ట్గా చేస్తున్నప్పుడు నాకు ఆపర్చునిటీస్ రావట్లేదు, ఎవడో వచ్చి ఏదో చేస్తాడు, మళ్ళీ అంటే కామెంట్స్లో బ్యాడ్ కామెంట్స్ వినాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏమనిపిస్తుంది అంటే అమ్మాయికి బరాబర్ చేస్తాను నేను. ఇప్పుడు నేను వేసుకుంటా ఆ బట్టలు, రెబల్ అవుతారు, ఎందుకు అవ్వకూడదు. నేను కరెక్ట్గా అవుతున్నప్పుడు మైట్ యాజ్ వెల్ వేర్ వాట్ ఐ వాంట్ కదా. సో నేనైతే ఆ పర్స్పెక్టివ్ నుంచే స్టార్ట్ చేశాను. ఐఎమ్ లైక్ నాకు నచ్చింది నేను వేసుకుంటా. నేను సతీ సావిత్రి లాగా ఉన్నప్పుడు నాకు ఇవ్వలేనప్పుడు వాల్యూ, యూ కెనాట్ ఈవెన్ క్వశ్చన్ వెన్ ఐఎమ్ వేరింగ్ వాట్ ఎవర్ ఐ లైక్. ఇట్స్ మై బాడీ, మై చాయిస్. సో యా. సో మీకు ఐ మీన్ ఈ బోల్డ్ అనే డెఫినేషన్ రకరకాలుగా మారుతూ ఉంటుంది. అవును, కొంతమంది బోల్డ్ అని వేరేదాన్ని అనుకుంటారు, కొంతమంది బోల్డ్ అనే కరెక్ట్ మీనింగ్ తెలియదు చాలా మంది. అవును. మీ డెఫినేషన్ ఏంటి బోల్డ్ అనే దానికి? సో బేసికలీ దేవుడు అమ్మాయిల్ని ఒక రకంగా క్రియేట్ చేశారు. అది ఎందుకు క్రియేట్ చేశారు నా పర్స్పెక్టివ్ అంటే, అంటే నాకు ఇష్టం అలాంటి బట్టలు వేసుకోవడం. నేను రోడ్డు మీద బికినీ వేసుకొని నడుస్తా అని నేను అనట్లేదు. సందర్భం ఉంటుంది, ఐ గెట్ ఇట్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఏం సందర్భం సిచ్యువేషన్ ఉండదు, యూ కెన్ బీ వాట్ ఎవర్ యూ వాంట్, ఏదైనా ఫోటోషూట్ చేయొచ్చు అండ్ ఆల్ దాట్. అండ్ అనదర్ థింగ్ ఇస్ యూజువలీ మేబీ ఫెమినిస్ట్ ఐటమ్ సాంగ్స్కి దీనికి దానికి అగేన్స్ట్ ఉండొచ్చు. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఐటమ్ సాంగ్స్. ఇట్స్ లైక్ సెలిబ్రేటింగ్ యువర్ బాడీ, సెలిబ్రేటింగ్ యువర్ సెక్షువాలిటీ. ఇప్పుడు సెక్షువాలిటీ అంటే మళ్ళీ నెగటివ్ ఇది వస్తుంది, ఓ షీఈస్ టాకింగ్ అబౌట్ దిస్ దాట్. ఇప్పుడు మర్లిన్ మోన్రో ఉంది, లైక్ షీ వాజ్ నోన్ ఫర్ హర్ బోల్డ్నెస్. సో నాకు అలా అవ్వాలని ఉంది, బట్ విత్ రెస్పెక్ట్. అలా నేను ఏది పడితే అది చేసేస్తాను, ఏ సీన్ వస్తే అది చేసేస్తాను అని అనట్లేదు. ఇఫ్ ఇట్ మేక్స్ సెన్స్ టు మీ నేను చేస్తాను, ఆ మూవీకి అది అవసరం అవుతేనే చేస్తాను. సో అంతే. సో ఫస్ట్ సిల్వర్ స్క్రీన్ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేసింది అర్జున్ రెడ్డి.
ఎస్ అమితుమి కాదు. ఓకే. ఓకే. యా రిలీజ్ అమితుమి ఫస్ట్ అయింది, తర్వాత అర్జున్ రెడ్డి అయింది. సో అప్పటికే మీకు విజయ్ అంటే ఒక ఐడియా ఉందా? అంటే మీకు ఇష్టం అని అన్నారు కదా, ఐ మీన్ ఎస్ నాకు ఎవడే సుబ్రహ్మణ్యం యాక్చువల్లీ ముందుటి నుంచి ఇష్టం. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అప్పటి నుంచి ఇష్టం. ఓకే. అంత చిన్న క్యారెక్టర్ మీరు బాగానే గమనించారా? నేను పక్కన వాళ్ళని ఎక్కువ గమనిస్తాను. ఓకే. లైక్ ఎందుకంటే నేను కూడా జూనియర్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ అయ్యాను కదా, సో నేను పక్కన వాళ్ళని చూస్తూ ఉంటాను, ఎవరు బాగున్నారు, ఎవరు అవుతారు హీరో అని నేను లోపల. సో ప్రెడిక్షన్ గేమ్. ఎస్ ఐ యూస్ టు ప్రెడిక్ట్, అంటే ఐ యూస్ టు రూట్ ఫర్ పీపుల్, అండ్ విజయ్ దేవరకొండ ఇస్ వన్ ఆఫ్ దెమ్. అప్పుడు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ టైంలో గెస్ట్ చేశారా ఏమన్నా విజయ్ దేవరకొండ? నేను అనుకున్నాను దిస్ గై యాక్చువల్లీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కన్నా ముందు నేను వేరే మూవీలో చూసాను విజయ్ దేవరకొండ గారిని. నువ్విలా మూవీ ఈటీవీది ఉంటుంది. సో లిటరల్లీ ఇట్స్ స్మాల్ ఫిల్మ్ అండ్ హీ హాస్ లైక్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. సో నేను ఆ మూవీ చూసినప్పటి నుంచి ఫ్యాన్ అని కాదు కానీ అరే బాగున్నాడు ఇతను హీరో అవుతే బాగుండు అని. సో అందుకే అర్జున్ రెడ్డి చేశాను యాక్చువల్లీ, బికాజ్ ఐ వాజ్ యాక్చువల్లీ రూటింగ్ ఫర్ హిమ్. ఓకే. అర్జున్ రెడ్డి, సందీప్ రెడ్డి వంగ గారు అప్పటికి ఎవరికి తెలియదు, ఒక కొత్త ఆయన, ఒక డెబ్యూటెంట్ కాబట్టి. ఏమన్నా అనిపించిందా మీ ప్రెడిక్షన్ గేమ్ ఆడుతున్నారు కాబట్టి ఆ డైరెక్షన్ చూసినప్పుడు? అంటే ఫ్యూ పీపుల్ హ్యావ్ దట్ ఆరా, అంటే ఇలా తెలిసిపోతుంది మీకు, ఆల్రెడీ ఫేమస్ ఉన్నట్టు మాట్లాడతారు, ఆల్రెడీ యునో ఎంత కాన్ఫిడెంట్, ఎవ్రీబడి వాజ్ కాన్ఫిడెంట్ ఆన్ దట్ సెట్, అందరూ కాన్ఫిడెంట్ ఉండే. సో ఎస్ సార్ ఇస్ లైక్ అమేజింగ్. సార్ బయట అనుకునే అంత కోపిస్ట్ ఏం కాదు. నాకు తెలిసిన సార్ అయితే వేరబ్బా, అక్కడ ఏమవుతుందో నాకు తెలీదు. సో బయట అందరూ ఇలాగే అనుకుంటారు, అంటే చాలా ఐ మీన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసేస్తారు వెంటనే. ఆయన ఏ రీల్లో కనిపించినా కొంచెం ఇలా ఎక్స్ప్రెషన్ ఇలా పెట్టారంటే చాలు అర్జున్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ వేసేస్తారు. ఈవెన్ పాపం TV9 లో ఇంటర్వ్యూస్, ఛానల్స్ లో ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడు మీరు ఇక్కడ బ్యాన్ చేస్తే ఏం చేస్తారు అన్నప్పుడు ఆయన ఇలా చూస్తూ ఉంటాడు. ఆయన పాపం సీరియస్ అవ్వరు, ఇలా అని తర్వాత ఐ విల్ గో టు బాలీవుడ్ అండి, అక్కడ కూడా బ్యాన్ చేస్తే హాలీవుడ్ అని చాలా పొలైట్ గానే చెప్తారు. బట్ ఏంటి ఫస్ట్ ఇలా చూస్తారు ఆయనకి, ఆయన కళ్ళు ఇంటిమిడేటింగ్. డెఫినెట్లీ అంటే కొంతమంది ఉంటారు కదా, చూసిన వెంటనే మీకు లైక్ ఇంటిమిడేటింగ్ అనిపిస్తుంది చూసినప్పుడు, బట్ ఐఎమ్ ఓకే అంటే హీ వాజ్ స్వీట్ విత్ మీ. సో బట్ ఒక ఫార్ములా చెప్పేశారు తెలుసా మీరు ఇప్పుడు? ఏంటి? కొంతమంది ఆల్రెడీ చాలా ఫేమస్ లా మాట్లాడతారు, అది సక్సెస్, చాలా మందికి అది సక్సెస్ ఫార్ములా అయింది. అవునవును. ఈవెన్ అర్జున్ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ గారు ఆ స్పీచ్ ఇవ్వకపోయి ఉంటే మేబీ ఇంత పెద్ద స్టార్ అయ్యేవారు కాదేమో. ఎగ్జాక్ట్లీ ప్రాపర్ టైంలో ఒక మంచి స్పీచ్ ఇచ్చారు. లైక్ అందరినీ పిలవండిరా, ఒకవేళ బీప్ వేస్తే మీరు పిలవండి అని. నైస్. సో ఐ మీన్ అర్జున్ రెడ్డి క్యారెక్టర్ అయితే అప్పటికే విజయ్ మీద కొంచెం మంచి ఇంప్రెషన్ ఉంది మీకు, విజయ్ గారి మీద చేశారు. అవునవును. నైస్. సో ఏంటి మొన్న పెళ్ళి అయింది కదా, అంత హర్ట్ అవ్వలేదు నేను. ఐఎమ్ లైక్ ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్, ఇఫ్ దే ఆర్ ఇన్ లవ్ వై నాట్. కానీ సిద్ధార్థ్ కి పెళ్ళైనప్పుడే హర్ట్ అయ్యా. అవునా? సేమ్ పేరు పైగా అదితి. ఓకే, అదితి గారితో పెళ్ళైనప్పుడు నేను చాలా హర్ట్ అయ్యాను. నేను ఎంగేజ్మెంట్ కే ఏడ్చాను, తర్వాత కొంచెం డైజెస్ట్ చేసుకొని సర్లే ఇది అవుతుంది, నాకు ఇప్పటికే ఏడుపు వస్తుంది. బట్ ఓకే కాదు, మరి అంత ట్రూ ఉన్నప్పుడు మీరు త్వరగా ఎక్స్ప్రెస్ చేయాలి కదా ఎవరన్నా. నేనేమనుకున్నానంటే, నేను సిద్ధార్థ్ గారిది వేరే ఇంటర్వ్యూస్ చూసాను, చిన్నప్పటి నుంచి చూస్తుంటే నేను పెళ్లి చేసుకోను ఇలా చెప్పేవారు. సో నేనేమనుకుంటా యాజ్ ఎ ఫ్యాన్, సరే నా కోసం వెయిట్ చేస్తారు అని అనుకుంటా. అదే ఉంటుంది ఫ్యాన్ గర్ల్. సో ఇప్పుడు ప్రభాస్ గారు ఉన్నారు, ప్రభాస్ గారు కూడా పెళ్లి చేసుకోను అనే పర్స్పెక్టివ్ లో ఉన్నారు. రేపు వచ్చి నేను పెళ్లి చేసుకుంటున్నా అంటే చాలా మంది హార్ట్స్ బ్రేక్ అవుతాయి, చాలా మంది అమ్మాయిల హార్ట్స్ బ్రేక్ అవుతాయి. అలానే నా హార్ట్ కూడా బ్రేక్ అయింది. చేసుకొని అన్నారు కదా, ఎందుకు చేసుకున్నా. అది కూడా ఇప్పుడు బయట జనాలు నవ్వుతారు నేను పోయి చెప్తే అదితి అని. సరిపోయింది, అయింది, బాగైంది నీకు. బట్ ఎనీవే, అంటే నేను ఒకవేళ కలిస్తే ఫ్యాన్ గర్ల్ గా కలవాలనుకోలేదు సిద్ధార్థ్ని, ఒక యాక్ట్రెస్ గా కలుద్దాం అనుకున్నా. నాకు ఇష్టమే, కానీ నన్ను ఎవరైనా చురుకునగా చూస్తే నచ్చదు. అలా అని అతను చూస్తాడని కాదు, నేనేమైనా అచీవ్ చేశాక కలుద్దామని
కరెక్ట్. ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. అదే. నిజం. ఇప్పుడు నేనెళ్ళి టైంకి ఆ ఛాన్స్ సిద్ధు నువ్వంటే నాకిష్టం అంటే ఎవరు నువ్వు అంటారు. అంతే. సో యాహ్! నిజం. పర్ఫెక్ట్. సీరియస్లీ సూపర్. మంచి యాటిట్యూడ్ ఉన్నాయి, మంచి వాల్యూస్ ఉన్నాయి మీకు. ఓహ్! థ్యాంక్ అది యూ. అది ఉండాలి నిజంగా. మనం ఐ మీన్ ఎంత ప్రేమ ఉన్నా కూడా చులకన చేయకూడదు. ఆ లవ్ని చులకన చేయకూడదు, యెస్. దాన్ని గొప్పగా చూపించాలి. యెస్. సూపర్ అండి, సూపర్. సో బట్ అమిత్ మీ తర్వాత చూసుకుంటే బయట వాళ్ళం కాబట్టి మేము కంపేర్ చేసుకుంటాం. అదేంటి వీడికి అన్ని ఐ మీన్ మంచి ఆమె, అందంగా ఉంది ఆమె, తెలుగు ఆమె, థ్యాంక్ అండ్ యూ. ఈవెన్ మీ స్మైల్ బాగుంటది లిటరల్లీ. అది ఎవరైనా చెప్తారు బేసికల్లీ కదా, మీకు అది అసర్ట్, మీ అవునవునవును. టీత్ అవి అసర్ట్, అసలు నవ్వినప్పుడు చాలా బాగుంటాయి. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఎందుకు మేము మా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అయితే లోనే ఉంది. ఎందుకు? అవునవునవును. ఎందుకనేది నాకు కూడా తెలియదు యాక్చువల్లీ. నేను ఐ డోంట్ నో, మేబీ నాకు వస్తుందేమో. ఐ షుడ్ జస్ట్ వెయిట్ ఐ గెస్. నా పని నేను చేసుకుంటూ ఉంటే ఏదో రోజు అవుద్ది. ఎస్. ఇప్పుడు ఏమన్నా మారిపోయిందా మీరు స్టార్ట్ అయినప్పటికీ, మీ కెరియర్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికి? ఈవెన్ పాండమిక్ తర్వాత చాలా చేంజెస్ వచ్చినాయి. అవునవును. మీకు ఏమన్నా అప్పటికి ఇప్పటికి చేంజెస్ ఏమన్నా కనిపిస్తున్నాయా? ఎస్ బాగా? ఎస్. నేను యాక్చువల్లీ అనుకోలేదు ఇలా బూమ్ అవుతుందని, ఓటీటీ వస్తుందని. నేను యాక్చువల్లీ అంటే ఎక్స్పెక్ట్ చేయం కదా. ఆబ్వియస్లీ టెక్నాలజీ మారుతూ ఉంటుంది, చేంజెస్ కాన్స్టెంట్. సో నేను అనుకోలేదు ఓటీటీస్ వస్తాయి, వెబ్ సిరీస్లు ఇన్నిగానం తీస్తారు, ఇది అది అని. సో యా, దట్ చేంజ్ ఐఎమ్ సర్ప్రైజ్డ్. నేను అనుకున్న మూవీ ఇస్ లైక్ క్లాసిక్, టైమ్లెస్, అది అసలు ఎవరు కదపలేరు అనుకున్నాను. తర్వాత కోవిడ్ వచ్చింది. కరెక్ట్. సో యా, ఇప్పుడు థియేటర్కి రావాలంటే పెద్ద నేమ్ ఉంటే కానీ రావట్లేదు. అది చాలా బాధగా ఉంది యాక్చువల్లీ. నేను ఫుల్ థియేటర్ ఒక కొత్త కమ్మర్కి చూడడం రేర్ ఇప్పుడు. అండ్ దట్ ఈస్ లైక్ యునో, థియేటర్లో చూస్తే ఆ ఎక్స్పీరియన్సే వేరు. బయటికి ఇలా బ్యాక్గ్రౌండ్ స్కోర్తో వస్తాం మనం ఏదైనా మంచి మూవీ చూస్తే. సో యా, ఐ మిస్ దట్ ఫీలింగ్. కరెక్ట్. ఈవెన్ డబ్బింగ్ సినిమాలు ఆ టైంలో, ప్రేమిస్తే, షాపింగ్ మాల్, ఇలాంటి సినిమాలను కూడా మన వాళ్ళు ఎంత సెలబ్రేషన్. థియేటర్లో సినిమా చూడడం అంటే ఒక సెలబ్రేషన్. ఇప్పుడు వాల్యూ అదే అదే. బట్ ఇప్పుడు ఏంటంటే ఓటీటీ అనేది కొంచెం అవైలబుల్ గా ఉండడం వల్ల అన్ని లాంగ్వేజ్ లో చూస్తున్నారు బయట ప్రపంచంలో. ఐఎమ్ నాట్ కంప్లైనింగ్, కానీ ఇప్పుడు ఈ ఫోన్స్ వస్తుంటే ఐ మిస్ దోస్ ఓల్డ్ ల్యాండ్ లైన్ ఫోన్స్. అప్పుడు నంబర్స్ గుర్తు పెట్టుకొని పాకెట్ లో రాసుకొని, సో సేమ్ ఫీలింగ్. అంటే ఇప్పుడు ఓటీటీ వస్తే ఐ మిస్ దట్ థియేటర్. సంధ్య థియేటర్లో చూడడం, మంజు థియేటర్లో చూడడం, టివోలీలో చూడడం, ఇవన్నీ ఐ మిస్. సో సీరియస్లీ అంటే బిహేవియర్, మన సైకాలజీ అలా ఉంటుందేమో తెలియదు కానీ స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజ్లో ఉన్నప్పుడు అవి నచ్చవు. బయటకు వచ్చిన తర్వాత అయ్యో ఐ మిస్ దోస్ డేస్ అంటాం. నేను యాక్చువల్లీ మా కజిన్స్ అందరు ముంబై అలా ఉంటారు కదా, అక్కడ టికెట్ రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓన్లీ హైదరాబాద్ యూస్ టు హ్యావ్ లైక్ యునో మినిమం టికెట్ రేట్స్ అనమాట. నేను ప్రౌడ్గా చెప్పేదాన్ని, మీరు ముగ్గురు చూసే దాంట్లో మేము 4-5 చూసేస్తాము సినిమా అని. ఇప్పుడు అది కూడా మారిపోయింది. నా హార్ట్ కోవిడ్ తర్వాత అది కూడా మార్చేశారు, టికెట్ రేట్లు మార్చేశారు. ఐఎమ్ లైక్ ఎందుకు? నేను ప్రౌడ్గా చెప్పేదాన్ని హైదరాబాద్లో తక్కువ తెలుసా అని. సో ఐ మీన్ ఏమన్నా చిన్నప్పటి నుంచి అంటే 3 yearsకే మీరు ఫిక్స్ అయిపోయారు ఇది యాక్ట్రెస్ అని. బట్ ఇప్పుడు ఈ ఏజ్ పెరిగే కొద్దీ ఏమన్నా పర్టికులర్ గోల్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఈ టైంకి ఇది అచీవ్ చేయాలి, పర్టికులర్లీ ఈ లైఫ్లో ఇది అచీవ్ చేయాలి. యాక్చువల్లీ నాకు 7th క్లాస్లో డైరీ ఉండేది. దాంట్లో రాసుకునేదాన్ని నాని గారితో యాక్ట్ చేయాలి, శర్వానంద్ గారితో యాక్ట్ చేయాలి, వరుణ్ సందేశ్ గారితో యాక్ట్ చేయాలి. ఆ 3 అయ్యాయి. అంటే నాని గారితో జెంటిల్మెన్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా చేశాను, శర్వానంద్ గారితో అదే చేశాను. రీసెంట్ గా వరుణ్ సందేశ్ గారితో నేను మూవీ చేస్తున్నాను. ఓకే. సో నాకు అది, కానీ దాంట్లో ఏంటంటే నేను సిద్ధార్థ్ పేరు రాయలేదు అనుకుంటా, సో ఇంకా రావట్లేదు అది. బట్ ఎనీవే మేబీ ఆ బుక్కి ఏమైనా పవర్ ఉండి ఉంటుంది అప్పుడు రాసినవన్నీ నెరవేరుతున్నాయి. నేను అప్పుడు రాసుకున్నాను 30 years కి పెళ్లి చేసుకోవాలి. సో ఇండస్ట్రీకి వచ్చాక నేను లైట్ తీసుకున్నా ప్లానింగ్. ఇక్కడ ప్లాన్ చేస్తే ఏం జరగవు, ఇంకా ఫ్లోతోనే వెళ్ళాలి. ఈవెన్ నేను అమిత్ మీ టైంలోనే విన్నట్టున్నాను ఇంటర్వ్యూలో, మీరు ఐబ్రోస్ తీసి అవునవును ఎక్కువ విష్ చేసింది ఏంటి? అలాగా హీరోయిన్. నేను యాక్చువల్లీ దేవుడిని నేను ఎప్పుడు ఏది అడగలేదు. చిన్న ఉన్నప్పటి నుంచి
నాకు 7th క్లాస్‌లో నా క్లాస్‌మేట్ వచ్చి చెప్పింది. ఐలాష్ ఇలా ఒకవేళ బై మిస్టేక్ ఇక్కడ ఊడిపోతే? ఉంటే ఊడిపోతే ఇక్కడ పెట్టి ఉఫ్ అంటే హ్మ్. నెరవేరుతాయని. హ్మ్. నేను